ఇప్పుడు వచ్చేసి మనం శ్రీరామదాసును బంధించినటువంటి బందికాన్ని అయితే చూడబోతున్నాం. ఇక్కడే శ్రీరామదాసును అయితే 12 సంవత్సరాలు అయితే బంధించడం అయితే జరిగింది. చూస్తున్నారు ఎలా ఉందో. ఆ సమయంలోనే శ్రీరామదాసు తన చేతులతో స్వయంగా చెక్కినటువంటి రామలక్ష్మణ సీత హనుమంతుల విగ్రహాలు అయితే పైన ఉన్నాయి. ఇప్పుడు చూపించబోతున్నా. చూస్తున్నారు కదా. మరియు ఈ ప్రదేశంలోనే అతను కొన్ని కీర్తనలు కూడా లిఖించడం జరిగింది స్వయంగా. దానినే శ్రీరామదాసు సినిమాలో అయితే పెట్టడం జరిగింది. చూస్తున్నారు కదా. ఈ విగ్రహాలు స్వయంగా తన చేతులతో అయితే చెక్కడం అయితే జరిగింది. 12 సంవత్సరాలు ఈ జైలులోనే గడపడం జరిగింది. తర్వాత రామలక్ష్మణుడు తానశాఖలోకి వెళ్ళి ఆ యొక్క బంగారు నాణాలు చెల్లించడం జరుగుతుంది. లేచి చూసేసరికి అవి బంగారు నాణాలు. అది తెలుసుకున్న తానిషా అయితే రామదాసును వినిపించడం అయితే జరిగింది. దీని యొక్క పూర్తి వీడియో కావాలంటే కింద లింక్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్లో ఉంటాయి, వెళ్ళి చూసేయండి. ఇంకెందుకు